జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా విన్నారో గమనించారో లేదు, నిజంగా వారు రైతుల తరపున ప్రజల తరపున పోరాడేలా ఉంటే తప్పు లేదు. పోనీ ఈ గతం నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి చేయడం తప్పిస్తే సమీకరించడం. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ వేల మందిని చాలా నిస్సిగ్గుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా, రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరమేదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏ సమాధానం మీ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు వెళ్తే 100 మందో 200 మందో 500 మంది పోతే రైతులు అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? లేదు. రైతుల పంటను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలుగా చంపాం మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. మీరు రండి ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడండి. ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. అంతేగాని ఇవాళ మీరు ముసలికలు నీరు కారుస్తే 5 సంవత్సరాల పాటు అణచివేతకు గురి చేసి మొత్తం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి ఇవాళ మొత్తం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ఆంధ్రప్రదేశ్ను అత్యధిక స్థానానికి నెట్టివేసి అంధకారంలోకి నెట్టివేసి ఇవాళ మళ్ళీ అదే రకమైన రాజకీయాలు చేస్తాను, అబద్ధాలు చెప్తాను. మన పొగాకు రైతుల విషయంలో అదే చేశారు. పోయి రైతుల మీద దాడులు చేశారు, ప్రజల మీద దాడులు చేసి తలలు పగులు కొట్టారు. కార్యకర్తలు ఎటువంటి చూసినా మొత్తం రాష్ట్రం చూసింది.